మీరంతా ప్రసన్నులుగా ఉన్నారే. పూజల్లో భక్తగణం ప్రసన్నంగానే ఉంటారు. ఇలాంటి సమయంలో దేవర్షి వస్తే వారు కూడా ప్రసన్నతకు కారకులవుతారు. దేవర్షి రాకకు అర్థమేమంటే ఇక పరమేశ్వరుడు సమాధి నుంచి లేస్తారు. అలా లేస్తే మాకు దర్శనము ఇస్తారు. వీరి దర్శనం అయితే మేము ప్రతిక్షణం చేస్తాం. కానీ సత్యం ఏమిటంటే ఇలా వీరి దృష్టి మాపై పట్టడంతో మేము కృతార్థులమవుతాం. ఓం నమః శివాయ. పరమేశ్వరునికి జయము. రా నారద, ఏం సమాచారం తెచ్చావు? ఎలాంటి సమాచారం త్రికాలదర్శి? అదే నీవెప్పుడూ తెస్తావుగా. ఓసారి స్వర్గం నుంచి, మరోసారి మృత్యులోకం నుంచి. ధన్యుణ్ణి తమరు పాతాళలోకపు ఊసెత్తలేదు. తమరు తమరి లీలా ధన్యులే. తమరు అంతర్యాములే, త్రికాలజ్ఞులే. తమకు తెలియందే ఉంది ప్రభు. ఇది తమకు తెలియదా? స్వర్గం తారకాసురుడి అధీనంలో ఉంది. ఇక మన దేవగణాలు దీనహీనావస్థలో ఇక్కడ అక్కడ తిరుగుతున్నారు. భూలోకంలో కూడా. నేను చెబితే కానీ తమకు తెలియనిదా? అక్కడున్న ప్రతి మనిషి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఈ దుష్ట తారకాసురుడి వధ ఎప్పుడని. నారద, నీకు తెలుసుగా నేను సర్వజ్ఞుణ్ణని. మరి నా వద్దకు ఏం చెప్పడానికి వస్తావు? ఎందుకిప్పుడు కొత్త కొత్త సమాచారం తెస్తూ ఉంటావు? ఎందుకంటే మహాదేవా, ఈ సమాచారం అడుగున పడి ఉన్న సమస్యను తమరు కాస్త పరిష్కరిస్తారని. నేనేమో అన్ని విధాలా ధర్మ సంకటంలో ఉన్నాను. నేనెక్కడికెళ్ళినా ప్రశ్నలు నన్నే అడుగుతారు. వాటికి సమాధానాలు ఇవ్వలేనాయే. ఇక తమరి వద్దకు వచ్చేస్తా. మరి తమరు కూడా నన్నే ప్రశ్నిస్తారు. అక్కడేమో ముల్లోకాల వారు తెలుసుకోగోరేదల్లా మాత శక్తి ఎత్తబోయే అవతారం ఎప్పుడని. నీవు ఏమని చెప్పావు? చూశారా, తమరు మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నారు. నా వద్ద సమాధానం ఉంటే ఇచ్చేవాణ్ణే పరమేశ. సమాధానం మీ వద్దనే ఉంది. నేనేమో నిరుత్తరుడనై తిరిగి వచ్చాను. నారద, ఇది ఎక్కడైనా జరిగేదేనా? ఏదైనా ప్రశ్నకు సమాధానం నా వద్ద ఉండి నీ వద్ద లేకపోవడమా? నీవు కూడా త్రికాలదర్శివే బ్రహ్మపుత్ర. కేవలం త్రికాలదర్శనైతే ఏమవుతుంది ప్రభు? నేను త్రినేత్రధారిని కాను. నేను త్రిలోకనాథుణ్ణి కాను. నేనలా తమ ప్రశ్నకు సమాధానం ఇచ్చేస్తే ఇక తమరు క్రోధితులై తమరి మూడో నేత్రం తెరిస్తే నేను చేసే నారాయణ నారాయణ జపం విరమించాల్సే వస్తుంది ప్రభు. మీరంతా నవ్వుతున్నారే. నేనంటున్నదేమైనా మరి అనకూడనిదా? అవును నారద, విషయం మార్చడంలో నీవు నిపుణుడవి. విషయం వల్ల సమాచారం నువ్వు తేవడం. ఇక ఈ చర్చ ఎక్కడి దాకా వచ్చిందంటే నీవు జపం విరమించడం గురించి. తమరంటే భయం వేస్తూనే ఉంటుంది పరమేశ. అసత్యంగా మాట్లాడుకున్నారదా? నేనంటే భయమే అయితే నిత్యము నీవు కరతాళాలు వేస్తూ నా వద్దకు వస్తావా? నారాయణ నారాయణ, ఇప్పుడు విషయాన్ని తమరు మారుస్తున్నారు మహాదేవ. తమరింకా చెప్పనే లేదు. మాతాశక్తి ఎత్తబోయే అవతారం ఎప్పుడనేది. నీవు హిమాలయం మీదుగా కైలాసం వచ్చి ఉంటే నీకు నిశ్చయంగా నీ ప్రశ్నకు సమాధానం దొరికేది. కొంచెం కొంచెం నాకు అర్థమవుతోంది. ఇక్కడి నుంచి హిమాలయం వెళ్తాను. బహుశా అంతా అర్థమవుతుందేమో. నారాయణ నారాయణ. దేవర్షి, తమరు అనుకున్న లక్ష్యం ప్రాప్తించినట్టుందే. అవునండి, పరమేశ్వరుని కృపతో నా సమస్యకు పరిష్కారం దొరికింది. హిమవంతుడి ఇంట పుత్రిక జన్మించబోతోంది. జన్మించబోతోందా? ఆహాహా, అదే మాతాశక్తి అవతారం. ధన్యురాలివి మాతాశక్తి, ధన్యురాలివి. ధన్యురాలివి మాతాశక్తి, ధన్యురాలివి.
అభినందనలు మహారాణి, అభినందనలు. అభినందనలు మహారాణి, అభినందనలు. మహారాజులకు పుత్రిక జన్మించినందుకు అభినందనలు. అభినందనలు మహారాజా. అభినందనలు మహారాజా. అభినందనలు మహారాజా. మహారాజా అభినందనలు. అభినందనలు మహారాజా. మహారాణి, మనం ఎంత భాగ్యశాలులో. ఇంతటి భాగ్యశాలిని మన ఇంటి జన్మించింది. అవును స్వామి, కానీ నేనైతే దాన్ని సరిగ్గా చూడనినలేదు. తన ముఖం చూడాలని నా మనసు పరితపిస్తోంది. మైనారాణి, ఈమె ఇక నీ పుత్రికి. కావలసినప్పుడల్లా చూసుకో, కావలసినంతసేపు చూసుకో. ఇక నువ్వు ఈమెను చూసుకో. నేను మహామంత్రికి ఈమె జన్మదినోత్సవపు ఆదేశాన్ని ఇచ్చి నా ప్రజలను నా సంతోషంలో పాలు పంచుకోమంటాను. మనసుకు నచ్చిన పుత్రిక జన్మించింది. ఎంత అందమైన పుత్రిక! దీనికోసం నేను ఎన్నెన్ని చేశాను, ఎన్నెన్ని పూజలు చేశాను, ఎన్నెన్ని వ్రతాలు చేశాను, సతి ఆరాధన కూడా చేశాను. ఆమె వరమిచ్చింది. తరువాత శక్తి ఉపాసన కూడా చేశాను. ఆమె కూడా వరమిచ్చింది. తాను నా ఇంట జన్మిస్తానంది. ఇప్పుడు నా కల నిజమైంది. అమ్మా జగన్మాత, నీకు జయం. నేను ఈ జగత్తులో నీ జయ జయకారాలకే ప్రత్యక్షమయ్యాను. నీవు శ్రద్ధాభావనతో, భక్తితో నాకై తపస్సు చేశావు. ఇలా నన్ను పుత్రిక రూపంలో పొందాలని కోరుకున్నావు. నీ మనోవాంఛ పూర్తయింది. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. మైనా, నీవు ఈ జగత్తులో అందరికన్నా భాగ్యశాలివని మాట. అవును మైనా, సాక్షాత్తు శక్తియే నీ గర్భాన జన్మనెత్తింది. జగన్మాత భవిష్యత్తులో శివుని అర్థాంగిని అయి జగత్తులో అనేక విధములైన లీలలను చూపుతుంది. మేము మాతను దర్శించాలని, నీ భాగ్యాన్ని కొనియాడాలని, నీకు అభినందనలు ఇవ్వాలని వచ్చాం. నీ ద్వారా నన్ను పూజించడము, నన్ను పుత్రిక రూపంలో పొందడము, నేనిక్కడిలా జన్మించడము, ఇదంతా కూడా పూర్వ నిర్ధారితము,
ఉద్దేశపూర్వకమైనది కూడాను. నీవు నీ యొక్క పుత్రిక రూపంలో, నేను కేవలం నిమిత్త మాత్రమే. నేను బ్రహ్మ విష్ణువులు నేనెవరో అనే ఈ సత్యాన్ని తప్పక వెలిపుచ్చాము. కానీ ఇదంతా నీ మనసులో భయము, శంకలను నివారణ చేసేందుకే చెప్పాను. నన్ను పుత్రిక రూపంలో పొందినా కూడా నీలో అహంకారం జాగృతం కారాదు. అందుకని నేనెవరినో అనే ఈ సత్యాన్ని నువ్వు మరవక తప్పదు. నీవు ఒక సామాన్య నారి వలనే, నేను ఒక సామాన్య పుత్రిక వలనే ప్రవర్తిద్దాము. అది మరి నీకు ఈ జగత్తుకి కూడా మంచిది. అమ్మా జగన్మాత, నీకు జయము. నా చిట్టి తల్లి, నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. అభినందనలు హిమవంత, అభినందనలు. మేము విన్నది మీ కన్య సుందరియే కాక భాగ్యశాలి అని కూడా. భాగ్య నిర్ణయం భవిష్యత్తే చేస్తుంది దేవర్షి. ఆమె జన్మించడమే అద్భుతంగా జరిగింది. సంపూర్ణ వాతావరణంలో దివ్య శోభ వ్యాపించింది. మనస్సు పరవశించింది, తనువు పులకరించింది. అంటే అన్ని దివ్య గుణాలు ఉన్నట్టే. అదేదో తమరే నిర్ణయించాలి. హిమవంత, నేనిప్పుడు ఇక్కడికి నిర్ణయాలు చేయడానికి కాదు, దర్శనార్థినై వచ్చాను. దర్శనార్థమా? ఎవరి దర్శనం? తమరి పుత్రికదే, ఇంకెవరిది? దేవర్షి, తమరి అలవాటు మారలేదు. తమరెప్పుడూ వినోదంగా పరిహాసంగా మాట్లాడతారు. మరి తమరు బ్రహ్మమానస పుత్రులై ఉండి కూడా ఒక నవజాత శిశువు దర్శనం కోరుతున్నారా? ఇది మరీ విడ్డూరంగా ఉన్నదే. నా లెక్కన తమరి దర్శనము ఆశీర్వాదాలతో మాకు శిశువుకు పుణ్యం లభిస్తుంది. ఎందుకు అనర్థం కోరుకుంటారు హిమవంత? తమరి పుత్రికకు నా ఆశీర్వాదమా? నారాయణ నారాయణ. దేవర్షి, తమరు మా శుభం కోరేవారు, మా క్షేమం కోరతారు, మమ్మల్ని అభినందించవచ్చారు. మరి మా పుత్రికను ఆశీర్వదించరా తమరు? ఎవరు క్షేమం కోరుతారో, ఎవరు ఆశీర్వదించడానికి అర్హత కలిగి ఉంటారో దీన్ని నిర్ణయించేది భవిష్యత్తు మాత్రమే. అయితే మీరు నిర్ణయాల మాయాజాలంలో పడ్డారా? నారాయణ నారాయణ. ఈ విషయమే మాయతో నిండినటువంటిది హిమవంత. సరే దేవర్షి, ఇక వచ్చి పాపను ఆశీర్వదించండి. రాజా, నేను ఆశీర్వాదం ఇవ్వటానికి కాదు, పొందటానికి వచ్చాను. తమరికిది తెలియదా? జగతిలో ప్రతి కన్య జగన్మాతకు ప్రతిరూపమే. తమరేం చెప్పినా దేవర్షి, నేను దానికి ఒప్పుకుంటాను. ఒప్పుకుని తమరికి నివేదించేది ఏమిటంటే, పదండి, జగన్మాతను దర్శించండి. సాంప్రదాయం చెప్పేది ఇదే. పదండి, జగన్మాతను దర్శించుకుందాం. రండి. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి, నా నమస్సు స్వీకరించండి. మంగళమస్తు. అయితే మీరు బాలికను ఆశీర్వదించవచ్చారా? లేదు మహారాణి, లేదు, నేను అభినందించడానికి వచ్చాను. అయితే అభినందనలతో ఆశీర్వాదం ఇవ్వండి. నారాయణ నారాయణ. ఎలా చెప్పమంటారు ఈ సత్యాన్ని సుస్పష్టంగా? ఎలాంటి సత్యం దేవర్షి? ఈ జగతిలోని ఆ గొప్ప సత్యం ఇక జరగబోతున్నది. ఆహాహా, ఎంత అందమైన పాప!
ఈ రూపం ఎంత అందమైంది, ఎంత పావనమైనది. మరి ఆ రూపం ఎంత అద్భుతమైంది. నారదా, నేను శక్తి యొక్క రూపాన్నని ఏవో సంకేతాలు నీ నోటి వెంట పదే పదే వినవస్తున్నాయి. కానీ జాగ్రత్త, ఈ రహస్యం చెబితే యోచన ఉద్దేశము రెండింటికి మార్గావరోధం వస్తుంది. హిమవంతుడికి మైనారాణికి ఈ సత్యం తెలియకూడదు. వారిని సామాన్య మాతాపితలుగానే ఉండిపోని. తమ ఆజ్ఞానుసారమే. దేవర్షి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ మాటలు కూడా ఎటువంటివంటే ఏదో ఓ దేవితో మాట్లాడుతున్నట్టున్నాయి. రాజా, ఈ పుణ్యభూమిపై కన్యను దేవీ రూపంగానే భావిస్తారు. సత్యం చెప్పారు మీరు. దేవర్షి, ఇంత చిన్న పాప మాట్లాడలేదు కదా? మరి నేను మాట్లాడగలనుగా. పెద్దవారే ఈ చిన్నారి శిశువులతో సంభాషించగలరు. అలా చేస్తూనే ఉంటారు. ఇక ఈ శిశువులు కేవలం వింటారు. ఇక పెద్దలే శిశువుల సంభాషణ కూడా స్వయంగా చేసేస్తారు. అంతే, నేను అదే చేస్తున్నాను. తమరి లీలలేవో తమరికే తెలియాలి దేవర్షి. అది ఆ జగన్మాతకే తెలియాలి. మహారాజా, మహారాణి, నాకు ఇక సెలవివ్వండి. నారాయణ నారాయణ. వందన. ఎంత అందంగా ఉంది పాప. దేవర్షి సత్యం పలికారు. మన పుత్రిక సాక్షాత్తు దేవీ రూపమే. దేవి అయితే ఈమె పెద్దయ్యాక ఈమెకు వరుడుగా ఎవరో దేవతనే వెతకాలి. అరే, ఇప్పుడేగా మన పుత్రిక జన్మించింది. అప్పుడే తమకు ఈమె వివాహపు చింత పట్టుకుందే. మహారాణి, పుత్రికకు తండ్రి అవుతూనే చింతలన్నీ స్వయంగా వచ్చి ఎదుటి నిలుస్తాయి. తమరు చింత మానండి. విధాత కృపతో అంతా శుభప్రదమవుతుంది. విధాత కృప వల్ల శుభములను కోరినటువంటి మైనారాణి అతి ప్రసన్నురాలైంది. జగన్మాత ఆమె గర్భాన జన్మించి ఆమె హృదయాన్ని ఆనందింపచేసింది. కానీ దేవేంద్రుడు, ఇతర దేవతలు కూడా ఎంతో భీతావహులై చింతించసాగారు. ఇప్పుడేమవుతుంది దేవేంద్ర? వాయుదేవా, ఏమవుతుందన్న విషయం ఈ దేవేంద్రుడికి తెలిస్తే మనమంతా ఈ ప్రకారంగా తిరుగుతుంటామా? తారకాసురుడి అత్యాచారాలు దినదినము పెరుగుతూనే ఉన్నాయి. స్వర్గం నుంచి మనం ముందు నుంచే వెలి అయ్యాం. ఇక ఏ ఇతర స్థానంలోనూ ఉండే యోగ్యత లేదు. వరుణదేవులు సత్యం పలికారు. మనం ఎక్కడికెళ్ళినా అక్కడల్లా తారకాసురుడి రాక్షసులు వచ్చేస్తారు. మా స్థితి చాలా దీనమైపోయింది దేవా. వాయుదేవుడు చెప్పినదంతా మనం అనుభవిస్తున్నాం. ఇది కాక ఇతర కష్టాలు ఉత్పన్నమయ్యాయి. అవేమిటి వరుణదేవా? తారకాసురుడి భయంతో స్వర్గంలోని అప్సరసలు అజ్ఞాత స్థలాల్లో దాక్కున్నారు. కానీ తారకాసురుడు అనుకోవడం మన దేవతలంతా ఆ అప్సరసలందరినీ దాచేశామని. దానితో అతడు మరింత కోపితుడై మన దేవతలపై అత్యాచారాలు చేస్తున్నాడు. ఇదెటువంటి కారణం? అప్సరసులు ఎక్కడున్నా లేక మనం దాచేసినా దానికి తారకాసుడి కోపానికి సంబంధం ఏమిటి? ఉంది దేవేంద్ర, సంబంధం ఉంది. తారకాసురుడు స్వర్గలోకపు ఐశ్వర్యాలని పొందదలుచుకున్నాడు. అతడికి అప్సరసలంటే కోరికుంది, అవసరము ఉంది. అవి ప్రాప్తించని కారణంగా
అతడికి మన మీద కోపం. ఈ కోపం కారణంగా అతడు రాక్షసుల్ని మన మీదకి పురిగొలుపుతున్నాడు. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. దేవేంద్ర, నారాయణుడు పేరు వింటూనే ఇటువంటి స్థితి కలిగితే ఇక తారకాసుడి పేరు వినగానే కంపించిపోతారేమో. దేవర్షి, ఏది సత్యమో అది ప్రత్యక్షమే. దాన్ని కాదనటం వీల్లేదు. విషాదగ్రస్తులం, దుర్దశాగ్రస్తులం, భయగ్రస్తులం అయి ఉన్నాం. దేవేంద్ర, ఒకే విషయాన్ని పదే పదే చర్చించటం, ప్రశ్నించటం, సమాధానం ఇవ్వటం మన క్లేశానికి కారణం సుమా. తమరి అభిప్రాయం ఏమిటి దేవర్షి? అదే ఎప్పుడూ ఉన్నదే. ఇది నా అభిప్రాయం కాదు. ఇదంతా విధి విధానం, ప్రకృతి నియమం కూడా. తమరంటున్నది స్పష్టం చేయండి దేవర్షి. అనేక మార్లు చెప్పాను, కానీ దానివల్ల లాభం మీ దేవతలకు కలగలేదు, జగతికి లేదు. తమరేదేదో అంటున్నారు దేవర్షి. తమరి అభిప్రాయం స్పష్టం చేయండి. మీ దేవతల ఈ వర్తమాన దుస్థితికి మూల కారణం కొత్తది కాదు. ఇక దేవతల నుంచి మనుష్యులకు ఎల్లప్పుడూ ఏ సందేశం అందుతోందంటే కర్మ యొక్క ఫలం నిశ్చితమని, సత్కర్మలకు సత్పరిణామం, దుష్కర్మలకు దుష్పరిణామం. నాకు అర్థమైంది దేవర్షి. మా ఈ వర్తమాన దుస్థితికి మూలం మేము చేసిన కర్మలే కారణం. కానీ ఈ విషయంలోనైతే నేను నా దోషాన్ని మొదటే ఒప్పుకున్నాను. దేవర్షి, తమరు కేవలం ఇప్పుడు మా ఈ దుస్థితి తప్పేందుకు ఏదో ఉపాయం చెప్పండి. ఉపాయమా? నారాయణ నారాయణ. నేను చెప్పడం చెయ్యడం వల్ల ఏం కాదు. సమస్యకు పరిష్కారం ప్రకృతి ద్వారానే జరిగింది. ఆ? అలాగా? ఎలా జరిగిపోయింది? ఎప్పుడు జరిగిపోయింది? ఎక్కడ జరిగిపోయింది? చెప్పండి దేవర్షి. శాంతి దేవతలారా శాంతి. ఈ విషయం మీ మనసులకు శాంతి కలిగిస్తుంది. నాకిది తెలుసు. ఏ జగన్మాతనైతే మనం నారీ రూపంలో ధరిత్రిపై అవతరించమని ప్రార్థించామో ఆమె అవతరించింది. ఎక్కడ? హిమవంతుని ఇంట, మేనారాణి గర్భాన, ఆమె పుత్రిక రూపంలో. దేవర్షి, అయితే మనం హిమవంతుని ఇంటికి వెళ్ళి ఆయన పుత్రికను దర్శించుకోవాలి. మరి వారిని అభినందించాలి. మనం శీఘ్రం అక్కడికి చేరుకోవాలి. అవును, శక్తిమాత దర్శనానికి ఇక ఆలస్యం ఎందుకు? మీ దేవతలు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే ఇక ఈ దుస్థితి విపత్తుల నుంచి ముక్తి ఎలా సాధ్యం? ఇప్పుడు ఏమైంది దేవర్షి? మీరందరూ అలా హిమవంతుని వద్దకు అభినందించడానికి వెడితే ఆ తారకాసుడి రాక్షసులు మిమ్మల్ని వెంటాడరా? జగన్మాత అవతరించిన రహస్యం కూడా ఆ రాక్షసులకు తెలుస్తుంది. వారు మీ అందరినీ మరింత హింసిస్తారు. అయితే ఇప్పుడేం చెయ్యాలి? సమయానికై ధైర్యంతో నిరీక్షించండి. స్వయంగా జగన్మాత కూడా కోరనిది ఏమిటంటే హిమవంతుడు, మేనారాణి తనను శక్తి రూపంలో స్వీకరించడం, భావించడం, అందువల్ల తనకు తల్లిదండ్రుల ప్రేమ లోపించడం. అందుకే ఇప్పుడు ఆమెను దర్శించే కోరికను అణచుకోండి. సమయం రాగానే ఆమె మహత్యం ప్రదర్శితమై స్వయంగా ఆమె సాక్షాత్కరించగలదు. అదే మంచిది దేవర్షి. మేము సమయానికై వేచి ఉంటాం దేవర్షి. సమయానికై వేచి ఉండడం తప్పనిసరి వాయుదేవా. ఇక అదే మంచిది కూడా. నారాయణ నారాయణ. ఆదిశక్తి హిమవంతుని ఇంట పుత్రిక రూపాన జన్మించింది. ఆమె జన్మించిన పిదప శివుని హృదయంలో ఒక విశేష భావన ఉదయించింది. అటువంటి అనురాగ భావన శివుని వంటి విరక్తునికి, విరాగికి ఉపయుక్తము, రుచికరము అనిపించలేదు.
దేవతలంతా తారకాసురుని వధకై శివుణ్ణి అనురాగ భావస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం సాగించారు. కానీ దానికి శివశంకరుడు అంగీకరించలేదు. దేవతలంతా శక్తిని నారీ రూపాన అవతరించమని ప్రార్థించగా ఆమె వారి ప్రార్థనకు అంగీకరించింది. ఒక వంక తారకాసుర వధ ద్వారా లోక కళ్యాణ విషయముండగా, మరొక వంక ఈ ఉద్దేశం పూర్తి కావటానికి శివుణ్ణి ఉపయోగించటం అవసరమైంది. శివుణ్ణి వైరాగ్య ప్రవృత్తి నుంచి అనురాగ ప్రవృత్తికి మళ్లించడం కూడా అవసరమైంది. లోక కళ్యాణానికి శివుడు తత్పరుడే కాని వైరాగ్య ధోరణి నుంచి విచలితుడై కళ్యాణానికి పూనుకోవటం ఆయన యోగ ధర్మాలకు అడ్డొచ్చింది. ఇట్టి పరిస్థితిలో శివుని లలాటంపై ఒక స్వేద బిందువు పుట్టి అది భూమిపై పడింది. కైలాసం కదులుతోంది. పద స్వామి శరణు కోరదాం. పద త్వరగా. పుత్ర, ఎవరి బాలుడు? ఇతడు మంగళుడు, నా పుత్రుడు. మరి తమరెవరు దేవి? అరే, నన్ను నేను పరిచయం చేసుకోవాలా? నేను పృథ్వీని, ధరిత్రిని, మిమ్మల్ని ధరిస్తున్న దానను. మంగళ, నా పుత్ర, నా బాబు. ఓ దేవాది దేవా, సర్వశక్తిమంత మహాదేవ, యుగ యుగాలుగా నా హృదయం పుత్రప్రాప్తికై వ్యాకులమైంది. నేనీనాటికై నిరీక్షిస్తూ ఉన్నాను. ఇలా పుత్రుని మాతనై నేను సార్థకత పొందగలిగాను. తమరు ఏ పుత్రుని నాకు ప్రదానం చేసి నాకు మహోపకారం చేశారు. సహన శక్తికే ప్రతిమూర్తి ధరణి, నా తేజోబిందువు నుంచి ఉత్పన్నుడి పృథ్వీపుత్రుడు మంగళుడనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. అతని పేరే లోక కళ్యాణానికి కారకమవుతుంది. నాకేమిటి ఆజ్ఞ పరాత్పర? నీవీ శిశువును ప్రేమతో పెంచి పెద్ద చెయ్యి. అది నేను ఎలాగో చేస్తాను పరమేశ్వర. మాతను ఇక మాతృధర్మం నిర్వర్తించాలి. ఇది కాకుండా నాకేమిటి ఆజ్ఞ? సమయం వస్తే అన్నీ స్వయంగా తెలుసుకుంటావు. ఓం నమః శివాయ. బజ్జో నా చిట్టి తండ్రి, బజ్జో నాయనా నా చిన్ని బజ్జో, బజ్జో నాయనా, బజ్జో తండ్రి నా చిన్ని బజ్జో, బజ్జో 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 నాయనా. ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల, జాజెక్కి కొండెక్కి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మంగళ, ఓం నమ ఓ శివాయ, మంగళ, ఓం నమ శివాయ, మంగళ ఓం నమ బాబు, శివాయ,
నేను నీకోసం ఫలాలకని వెళ్ళాను, మరి నువ్వు ఓం నమ శివాయ. వింటున్నావా? ఓం నమ శివాయ. ఓ మంగళ, అమ్మా అశుభం కలుగుతుంది. ఎవరి దానానికైనా విఘ్నం కలిగితే. మరి పుత్రుడు తల్లి కోమల హృదయాన్ని గాయపరిస్తే శుభం కలుగుతుందా ఏంటి? ఇక ప్రశ్నలు తర్కము మానేయాలి మరి నీ తల్లి దగ్గర. నేను చెప్పాను కదా, ఈ వయస్సు తిని తిరగడానికి, మరి ఆటపాటలకు అని. అమ్మా నేను చెప్పాను కదా నాకు తిని తిరగటం ఆటపాటలు ఇష్టం లేదని. మంగళ, ఈ వయస్సు ఆడుతూ పాడుతూ తిరగవలసింది. నీవింకా పసివాడివే, నేను తల్లిని. నేను నీ పసితనం కూడా చూడాలి కదా, మరి ఆ ఆనందం కూడా పొందాలి కదా. వద్దమ్మా, నన్ను శివుని పేరు తలుచుకొని. ఓం నమ శివాయ. 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 నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. రండి దేవర్షి, నా ప్రణామం స్వీకరించండి. మంగళమస్తు. విధాత తమ ఆశీర్వాదాన్ని శీఘ్రం ఫలప్రదం చేయాలి. నీ మాటల్లో నేత్రాల్లో నీ మనసులోని బాధ బయలుపడుతోంది పృథ్వీదేవి. మనసు లోపలే ఉండేందుకు దుఃఖానికి చోటు చాలడం లేదు దేవర్షి, అందుకే అదిలా బయలుపడిపోతుంది. దుఃఖానికి కారణమేమిటి దేవి? దేవర్షి, దుఃఖించేవారు తమను దుఃఖానికి ఉపశమనం కోరుతూ ఉంటారు. కారణమేమిటో తమకు తెలిసే ఉండాలి కదా. నీవు కాక నీ కుటుంబంలో నీ పుత్రుడు మంగళుడు ఉన్నాడు. నేననుకోవడం అతనితోటి అభిప్రాయ భేదమే నీ దుఃఖానికి కారణమై ఉంటుంది. తమరు అనుకున్నది నిజమే దేవర్షి. కానీ మంగళుడు ఇంకా చిన్నపిల్లవాడే. ఈ వయసులో అభిప్రాయం భేదాలు రెండూ అతనికి అంటనివే. మీరనే అటువంటి అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. దేవి, అభిప్రాయ భేదాలనే వాటిలో అనేక రకాలుంటాయనేది నాకు తెలిసినదే. కానీ అలాంటి ఉంటాయని నాకు మాత్రం తెలియదు. దేవర్షి, పరిహసించడం తమని స్వభావమే. కానీ ఈ సమయాన నేనెంతో దుఃఖిస్తున్నాను. దేవి, నీ దుఃఖంలో నేను పూర్తిగా భాగస్వామినే. కానీ నీ దుఃఖమేమిటో నాకు చెప్పలేదు. ఒక తల్లికి ఇంతకన్నా పెద్ద దుఃఖం మరేముంటుంది కనుక. ఆమె పుత్రుడు ఆమె మమతకు ఏమాత్రం ప్రత్యుత్తరం ఇవ్వడు. ఆమెను అమ్మ అని పిలవడు. ఆమె మాతృత్వానికి ఏమీ విలువనివ్వడు. పుత్రుడుగా తన బాధ్యతను అర్థం చేసుకోడు. అరే నీవు భూమాతవు, ఈ జగతికే తల్లివి. మొత్తం జగతిలోని మనుషులు, పశుపక్షులు, జీవరాశి అందరూ మమతలు పొంగే నీ ఒడిలో ఆనందంగా ఉన్నారు. నీవు భూమాతవై ఉండి కూడా ఒక చిన్న బాలుడిపై గంపెడాసలు పెట్టుకుని కూర్చున్నావా? నారాయణ నారాయణ, నువ్వు బాలుడు మంగళుడికి అన్యాయం చేస్తున్నావు. అన్యాయం నేను కాదు, నాపై ఆ బాల మంగళుడు చేస్తున్నాడు. వాడొక్కసారి అమ్మా అని పిలిస్తే విందామని నేను తప్పిస్తూ ఉన్నాను. శివుని ద్వారా ప్రాప్తించినటువంటి ఈ పుత్రుడు నేటిదాకా తన తల్లి పట్ల మమకారం చూపనే లేదు. దేవి, నీ హృదయం విశాలమే. నీవెందుకు బాలుడి ప్రవర్తనతో ఇంత గంభీరమవుతున్నావు? నీకు భక్తవత్సలుడు శివుని పట్ల కృతజ్ఞత ఉండాలి. ఆయన నీకు పుత్రుని ప్రసాదించి మంగళుడికి పృథ్వీపుత్రుడనే పేరు పెట్టాడు. మంగళుడు నీ పుత్రుడే. ఇక నీవు మంగళుడికి తల్లివి. ఈ నిజం ఈ జగతికంతా తెలుసు. ఈ నిజం నీకు ఇక నుంచి ఆనందకారకం కావాలి. ప్రకృతి యొక్క నియమాల పట్ల జాగ్రత్తతో ధైర్యంగా వ్యవహరించు. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. బాలకుడు మంగళుడి శివారాధన గురించి అతని తల్లి వ్యర్థంగా
అధైర్యపడి చింతించసాగింది. శివుని వరం వల్ల ప్రాప్తించిన బాలకుడు మంగళుడు శివభక్తిలో నిమగ్నుడవటం స్వాభావికమే. మహారాణి మైనా పరిస్థితి కూడా అలాంటిదే. ఆమె కూడా పార్వతిని గురించి ఎల్లప్పుడూ చింతిస్తూ ఉండేది. ఎందుకంటే శక్తి స్వరూపిణి పార్వతి జన్మించడం కూడా శక్తికై కఠోర తపస్సు చేయడం వల్లనే జరిగింది. పార్వతి, పార్వతి! పార్వతిని పిలుస్తున్నావా? అవును, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తన గదిలో కూడా లేదు. మహారాణి, నువ్విలా పార్వతిని పిలవటం చూస్తే ఆమె 2 ఏళ్ల పసిపిల్ల అనుకుంటారు. నీ కంగారు ఎలా అనిపిస్తోందంటే ఆమెను నువ్వు పొద్దున్నుంచి చూడనట్టుంది. మీరు తండ్రి కదా, తల్లి మనసు మీకేం తెలుస్తుంది? తల్లి మనసు కలిగిన ఓ పార్వతి మాత, విధాత నీకు మనసుతో పాటుగా మెదడు కూడా ఇచ్చాడుగా. ఆ మెదడుతో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఈ సమయంలో మన పార్వతి కులగురువు గర్గుని వద్ద చదువుకుంటోంది. ఓ అవును కదా, అది నేను మర్చిపోయాను. పార్వతి ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. కులగురు గర్గుడు ఆమెను చదివిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలిసింది కదా. గురుదేవా, సాధకులందరూ ఓంకారం జపిస్తున్నారెందుకు? ఓం సర్వవ్యాప్తం. సర్వవ్యాప్తం అంటే ఏమిటి? అది విశ్వం అంతటా వ్యాపించి ఉంది. ఎక్కడా? ఓం అన్ని చోట్ల కనబడలేదే, ఎప్పుడూ చూడలేదే. ఓం గోచరమయ్యే వస్తువు కాదు, అర్థం చేసుకొని గ్రహించుకోవలసిన శక్తి. శక్తా? ఎలా తెలుస్తుంది ఆ శక్తి గురించి? ప్రాణి జననం నుంచి మరణం దాకా ఓం యొక్క శక్తి సత్యమనే రూపంలో వెంట ఉంటుంది. నాతో కూడానా? ఆ తమరితో కూడానా? ఆ కానీ గురువర్యా, ఆ శక్తి అనుభవం ఎప్పుడు కలగలేదే. అందులో విశ్వాసం ఉన్నవారికైతే వెంటనే కలుగుతుంది. కానీ ఈ ఓం విశ్వాసం లేకపోయినప్పటికీ మనిషిని వేడటం జరగదు. అది ఎలా గురుదేవా? జీవులంతా బాల్యదశలో తమ నోట సర్వప్రథమంగా పలికినప్పుడు అది ఆ ఊ మా ధ్వనిగా వెలువడుతుంది. ఆ ఊ మా కలిస్తే ఓం అవుతుంది. జీవితన మృత్యువుకు ముందు వృద్ధావస్థను చేరినాక అప్పుడు కూడా శరీర బాధతో బాధితుడై ఆ ఊ అమ్మా అంటే ఆ ఊ మాలతో ఓం పలుకుతాడు. అదేవిధంగా జననం నుంచి మరణం దాకా అతడు ఓంతో కలిసే ఉంటాడు. ఓం సర్వవ్యాప్తం. పార్వతి, ఓం సర్వవ్యాప్తం అనేది అర్థమైందా? అవును గురుదేవా, ఓం సర్వవ్యాప్తమే.